నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇక వివరాల్లోకి వెళ్తే ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య అంటూ దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు ఎంతో సంబరంగా గణనాథుని పూజలకు సిద్ధమయ్యారు భాద్రపద శుద్ధ చవితిని పురస్కరించుకొని దేశంలోని అన్ని వినాయక దేవాలయాల్లోనూ భక్తులు క్యూ కట్టారు మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రసిద్ధ వినాయక మందిరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గణనాథుని ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారు ఇక ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులు వినాయక చవితిని పురస్కరించుకొని పార్వతీ తనయుణ్ణి పత్రి పువ్వులతో పూజించి కుడుములు ఉండ్రాళ్ల నైవేద్యాలు సమర్పిస్తున్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి శుభాలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు హిందువులు జరుపుకునే పవిత్ర పండుగలలో వినాయక చవితికి ఎంతో ప్రత్యేకత ఉందని తెలిపారు కుటుంబ సభ్యులు అందరూ ఒకే చోట చేరి ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం సకల గణాధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు ఈ పండుగ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గవర్నర్ పోస్ట్ చేశారు పర్యావరణ హితంగా వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఆయన గణేష్ చతుర్థి కారణంగా పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇంటి పెరటిలోని నిమజ్జనం చేసుకునేలా మట్టి గణపతి విత్తన గణపతి ప్రతిమలను పూజించుకోవాలన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాల్లో జిప్సం గంధకం మెగ్నీషియం వంటి రసాయనాలు ఉంటాయని అవి నీటిలో కలిసి పెద్ద ఎత్తున నీటి కాలుష్యం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు దీనివల్ల జలచరాలకు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు ఈ మేరకు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఇప్పటికే భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు వసూలు చేస్తుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి మరో 25% అదనంగా కలిపి సుంకాలను 50%కి పెంచిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి అమెరికా అంతర్గత భద్రతా విభాగం నోటీసు జారీ చేసింది వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్పై విధించిన సుంకాలే అత్యధికం కావడం గమనార్హం తాజా పెంపుతో అమెరికాకు భారత్ నుంచి జరిగే సుమారు 5,25,000 కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్ ఫోన్లు పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఔషధాలు మినహా మిగతా అన్ని రంగాలకు చెందిన ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడనుంది కాగా అమెరికా విధించిన అదనపు సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఊతం ఇవ్వడం ద్వారా భారత్ దీనిని ఎదుర్కొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్లో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేయడం వంటి ఘటనలతో జమ్మూ కశ్మీర్లో పర్యాటకుల సందడి మళ్లీ పెరిగింది ముఖ్యంగా పుల్వామా వంటి కీలక ప్రాంతంలో యువత క్రికెట్ ఆడుతూ సందడి చేస్తున్నారు ఒకప్పుడు పుల్వామా అంటేనే తుపాకుల మోతలు ఉగ్రవాదుల భయాలతో అట్టుడికేది కానీ ఇప్పుడు యువత క్రికెట్ ఆడుతూ 4లు 6ల కేకలతో మోత మోగిస్తున్నారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదంపై అలుపెరగని పోరు చేస్తున్న ఫలితంగా జమ్మూ కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని పలువురు స్థానికులు తెలిపారు రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం ఆరోగ్య బీమాలో మార్పులు కొత్త వైద్య కళాశాలలు ఉచితంగా వైద్య పరీక్షలు యోగా న్యాచురోపతి వంటి అభివృద్ధి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో పేదలకు తక్కువ ధరకే మందులు లభించడమే కాకుండా బీసీ యువతకు విస్తృతంగా ఉపాధి లభించేందుకు మార్గం సుగమమవుతుందని పేర్కొన్నారు
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. సప్తగిరులను ఆనుకొని ఉన్న భూములను అన్యాక్రాంతం కానివ్వబోమని చెప్పారు. ఆ భూమిని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన పాలక మండలి వచ్చాక భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచినట్టు వివరించారు. ఈ 20 ఎకరాలు ప్లస్ 5 ఎకరాలు ఇంకో 10 మొత్తం 35 ఏకర్స్. ఆ 35 ఏకర్స్ ప్లస్ ఇంకొక 15 ఏకర్స్ అక్కడేదో క్యాటరింగ్ సంబంధించినటువంటి ఒక యూనిట్ ఉంది. అది ఇదన్నీ కలిసి 50 ఎకరాలు కూడా మనం టీటీడీ తీసుకోవాలి. మనం 50 ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాము బిట్లుగా అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం. అందులో భాగంగానే ఈ 20 ఎకరాలు ఏదైతే ఉందో ఈ 20 ఎకరాలని ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా ఆ హోటల్ కి సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు 1.5-2 గంటలు వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కడతానికి వీల్లేదు, ఇది హిందువుల యొక్క మనోభావాలకి దెబ్బతింటుంది, కాబట్టి మీరు రోడ్డుకు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ మీకు ఇస్తారు, అది మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము అప్పటికే 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమి మీద, ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి, గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము, మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అయినా సరే మీరు బేర్ చేయండి, మేము ఆ సైడ్ అయితే మాత్రం 1 ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి, అది టీటీడీకే ఉండాలా, అది 7 కొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. బీజేపీలో పనిచేయడం ఒక అదృష్టమని భావించాలని, పార్టీ కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు పైడి వేణుగోపాలమని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రిస్టల్ ప్యాలెస్లో నూతనంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పైడి వేణుగోపాలం అభినందన సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ బీజేపీనేనని తెలిపారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అనేక ప్రజా సమస్యలని ప్రభుత్వం వద్ద తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా సోదరులకి, మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాం. మనకు ఉన్నటువంటి ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ సమస్యలన్నింటినీ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి వాటి సమస్యల మీద నాయకులందరూ, ఎన్డీఏ కూటమి నాయకులందరితో కలిసి పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కారం వచ్చే దిశగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ఈ 25 సంవత్సరాలు కూడా అమృతకాలంలో చూస్తున్నాం. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి వ్యక్తికి, ప్రతి పల్లె కూడా అందరూ స్వేచ్ఛగా హాయిగా ఉండాలని చెప్పి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే మండపాలకు విద్యుత్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చిత్తూరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. నిమజ్జనం రోజు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది చిత్తూరులోని 72 మండపాలకు ఉచిత విద్యుత్ అందజేశామన్నారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఉంది, అందులో భాగంగా విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ మండపాలకన్నిటికీ ఉచిత విద్యుత్ ఇవ్వమని మన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన చిత్తూరు అర్బన్ పరిధిలోని దాదాపు 72 కనెక్షన్లు వచ్చినాయి. దానికి అన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తాము. ముందుగా నేను వీళ్ళు ఉత్సవ కమిటీని కోరేది ఏమంటే, విద్యుత్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో అదేవిధంగా అంత అపాయకరంగా ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళని కుక్కీలు లాంటివి తగిలించుకోకుండా పక్కాగా ఇన్సులేషన్ టేప్ వేసి పక్కాగా పెట్టుకోవాలి. విద్యుత్ మన వినాయక స్వామి బొమ్మలు తెచ్చేటప్పుడు కానీ, నిమజ్జనప్పుడు కానీ తగిన జాగ్రత్త తీసుకోవాలి. నిమజ్జనం అప్పుడు మా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైనా లైన్లు తక్కువ ఎత్తులో లైన్లు ఉండొచ్చో వాటిని ఆఫ్ చేసిస్తాము. నిమజ్జనప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి మన వినాయక చవితి ఘనంగా జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మనకు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనకు ఉచితంగా ఇస్తున్నాం.
వినాయక చవితి పర్వదిన వేడుకలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుని మట్టి విగ్రహాలను ఆలయ కమిటీ సభ్యులు స్థానికులకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలోని ఓటేరు కాలువ వద్ద హిరణ్యకశిపుడిని సంహరించే రూపంలో విఘ్నేశ్వర ప్రతిమను తీర్చిదిద్దారు. నవభారత యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శబరిమల దేవస్థానం సెట్లో అయ్యప్ప స్వామిగా గణనాథుని ప్రతిమను తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం వినూతంగా వినాయక మండపాన్ని నిర్మించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ నేపథ్యంలో 2025 సంవత్సరంలో గాను మా మండపం యందు నరసింహస్వామి అవతారంలో విఘ్నేశ్వర స్వామిని రూపంలో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే లక్ష్మీ నరసింహస్వామిని ఎందుకు ఉంచుకున్నామంటే మన ఇతిహాసాలు పురాణాల గురించి ఇంకా మన ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేదానికి నేపథ్యంలో ఈ నేపథ్యాన్ని ఎంచుకోవడం జరిగింది. నరసింహస్వామి గురించి ఇంకా పూర్తిగా మన ప్రజలకు నేటి బాలలకు తెలియజేయాలనే నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ ఏర్పరచడం జరిగింది. రకరకాల క్యాన్సర్లకు కారణమవుతున్న ప్లాస్టిక్ భూతాన్ని పారదోలటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన పెంచేందుకు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. అనేక ప్రైవేటు పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ప్లాస్టిక్ వినియోగానికి వారు దూరంగా ఉండేలా చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ తాము రూపొందించిన వినాయక విగ్రహాల వివరాలను తమ ముద్దు మాటలతో చిన్నారులు దూరదర్శన్కు తెలిపారు. My name is Avanis. So eco-friendly Ganesha is a homemade Ganesha. It's a homemade statue, but instead of using colors, chemicals, without colors, we will use some fruits or some cotton and sometimes we can even use some fruits. This is made out of cherry, orange, bananas and etc. Plastic Ganeshas are polluting the air. So to save the environment, we use eco-friendly Ganeshas made out of nature. వినాయక చవితిని పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో మట్టి వినాయక ప్రతిమలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణ హితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవి కూడా పెట్టండి, బాగుంటుంది ఫోటోలు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ గణపతుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 7,730 మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించగా ఆ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు మంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాల ప్రతిష్ఠించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. Has created a world record today by involving more than 7,400 students and youth in the clay idol making today on the eve of Vinayaka Chavti tomorrow. This attempt was made not only to make the people participative in the festival and also create an awareness among the public, more particularly youth and more particularly the school children who have been made participative in the program today about the protection of environment protection, because the most of the diseases, particularly the cancer, is on the rise. Cancer cases are on the rise. This is because of our lifestyles, food habits, and also pollution in the air and adulteration in the food. సకల గణాలకు అధిపతి అగ్రపూజలు అందుకునే బొజ్జగణపయ్య వాడవాడలా పూజలు అందుకుంటున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వాలు మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మట్టి గణపతుల తయారీదారులకు ప్రాధాన్యం పెరిగింది. విక్రయాలు కూడా ఊపందుకొని ఉపాధి లభిస్తోంది. మరి ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించుకోవడం కోసం యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాల గంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. స్వాతంత్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాల గంగాధర తిలక్ దేశ ప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా వేసిన ముందడుగు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బలోపేతం చేసింది. తిలక్ ఈ ఉత్సవాలను శాంతియుత ఆయుధంగా మలుచుకున్నారు. బాలగంగాధర తిలక్ పిలుపుతో హైదరాబాద్లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి. అలా తొలిసారి ప్రారంభమైన ఈ వేడుకలకు నేడు దేశవ్యాప్తంగా వాడవాడలా వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి వినాయక చవితి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి వినాయక విగ్రహాలే. దేశం నలుమూలలా కళాకారుల చేతుల మీదుగా రూపుదిద్దుకున్న విగ్రహాలు పూజించే వారి స్తోమతకు తగ్గట్లుగా 3, 5, 9, 11 రోజుల పాటు పూజలందుకుని నిమజ్జనతో గంగ ఒడికి చేరుకుంటాయి. మట్టి గణపయ్యలను పూజించాలంటూ 2016 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో దేశ ప్రజలందరూ భాగస్వాములయ్యారు. మేము సైతం మట్టి గణపయ్యనే పూజిస్తామంటూ జై కొడుతున్నారు. कि प्लास्टर ऑफ पेरिस से बनी हुई गणेश जी की मूर्तियों का उपयोग न करें, क्यों न गांव के तालाब की मिट्टी से बने हुए गणेश जी का उपयोग न करें। पीओपी की बनी हुई प्रतिमाएं पर्यावरण के लिए अनुकूल नहीं होती हैं। उन्होंने तो बहुत पीड़ा व्यक्त की है, औरों ने भी की है। मैं भी आप सबसे प्रार्थना करता हूँ, क्यों न हम मिट्टी का उपयोग करके गणेश की मूर्तियाँ, दुर्गा की मूर्तियाँ हमारी उस पुरानी परंपरा पर वापस क्यों न आए। पर्यावरण की रक्षा, हमारे नदी तालाबों की रक्षा, उसमें होने वाले प्रदूषण से इस पानी के छोटे छोटे जीवों की रक्षा, ये भी ईश्वर की सेवा ही तो है। गणेश जी विघ्न हरता है, तो हमें ऐसे गणेश जी नहीं बनाने चाहिए जो विघ्न पैदा करें। मैं नहीं जानता हूँ मेरी इन बातों को आप किस रूप में लेंगे, लेकिन ये सिर्फ मैं नहीं कह रहा हूँ, कई लोग हैं। ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న గణపయ్యలు పూజలందుకునేందుకు సన్నద్ధమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది కళాకారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వినాయక విగ్రహాల తయారీలో పాల్గొన్నారు. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగులద్దుకున్న విగ్రహాలు పోయి పర్యావరణహిత మట్టి గణపయ్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కళాకారులకు ఉపాధి సైతం పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28 నుంచి జపాన్, చైనా దేశాలలో పర్యటిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న ప్రధాని జపాన్ పర్యటనకు బయలుదేరతారని తెలిపారు. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 2 రోజుల పాటు జపాన్లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తారని పేర్కొన్నారు. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని చైనాలో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. Holding the 15th India-Japan Annual Summit with the Prime Minister of Japan, His Excellency Shigeru Ishiba. This is a significant visit for several reasons. It's Prime Minister Modi's first annual summit with Prime Minister Ishiba. It is also his first standalone visit to Japan in nearly 7 years. He last visited for the annual summit in 2018. Since then, of course, he has visited Japan, but that has been for multilateral engagements and other ceremonial events. So this will be a visit that will be fully dedicated to the bilateral agenda between India and Japan. This is also Prime Minister's 8th visit to Japan since he took office in 2014 and reflects the very high priority that this particular relationship has foreign relations.
భారత తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుంది. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి మంగళవారం భారత నౌకాదళంలో చేరాయి. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకలను తూర్పు నౌకాదళానికి అందించారు. ఈ నౌకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత త్రివిధ దళాల్లో ఒకటైన నౌకాదళం గత దశాబ్దంన్నరగా మరింత శక్తిని పుంజుకుంటోంది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు తీర నౌకాదళం ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలను సమీకరించుకుని మారుతున్న కాలాన్ని, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మరింత శక్తి సమన్వితమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు సైతం తూర్పు నావికాదళంలో కీలక పాత్ర పోషించనున్నాయి. దేశ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధ నౌకల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతను అందిపుచ్చుకుని ఆత్మ నిర్భర్ భారత్కు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని ఆయుధాలను దేశీయంగానే తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా చేపట్టి ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా తయారైన ఆయుధాలనే వినియోగించినట్లు సైన్యం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళాన్ని స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతలో మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టు 17Aలో మొదటిదైన స్టైల్త్ ఫ్రిగేట్ హిమగిరి, F-34, ఉదయగిరి F-35లను దేశీయంగా నిర్మించారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ హిమగిరి F-34ను నిర్మించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ ఉదయగిరి F-35ను నిర్మించింది. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక ఉదయగిరి కావడం విశేషం. ఒక్కొక్క నౌక 6700 టన్నుల బరువు ఉన్నట్లు తూర్పు నావికాదళం పేర్కొంది. ఈ ఫ్రిగేట్లు ఇప్పటివరకు ఉన్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి కావడం మరో విశేషమని తెలిపింది. కంబైన్డ్ డీజిల్, గ్యాస్ ప్రొపల్షన్ ద్వారా ఈ యుద్ధ నౌకలు పనిచేస్తాయి. వీటికి ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ వ్యవస్థను సమకూర్చారు. తద్వారా ఈ నౌకలు మరింత శక్తిమంతంగా పనిచేస్తాయని తూర్పు నావికాదళం తెలిపింది. ఇక హిమగిరి F-34, ఉదయగిరి F-35 యుద్ధ నౌకలకు ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులను, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యస్థాయి క్షిపణులను, 76 mm మధ్యస్థాయి తుపాకులను, 30 mm 12.7 mm ఆయుధాలను, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలను అమర్చారు. ఇక ఈ రెండు నౌకలను వేర్వేరు ప్రాంతాలలో తయారు చేయడంతో పాటు వీటికి 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అందించిన పరికరాలను వినియోగించారు. హిమగిరి F-34, ఉదయగిరి F-35 నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు, సిబ్బంది పాలుపంచుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆనందంగా సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు అప్పులు పుట్టక నకిలీ ఎరువులు, పురుగుమందుల కారణంగా ఉత్పత్తులు తగ్గి అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎక్కువగా జరిగాయి. అయితే గత 10 ఏళ్లలో అన్నదాతల ఆత్మహత్యలు 50% తగ్గాయని వ్యవసాయ శాఖ తెలిపింది. 2014 నుంచి 2022 వరకు ఎన్డీఏ పాలనలో పీఎం కిసాన్ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఆర్థిక సమస్యలు దాదాపు తగ్గి వారు సంతోషంగా సాగు చేస్తున్నారని సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర వ్యవసాయ శాఖ వివరాలు అందించింది. దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ఓపెన్ ఏజ్ విభాగంలో జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 శ్రీనగర్లోని దాల్ సరస్సులో ముగిసింది. ఈ ఫెస్టివల్ కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్ వంటి నీటి క్రీడల్లో దేశంలో పెరుగుతున్న ఆదరణను తెలియజేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఫెస్టివల్ 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న క్రీడాకారులకు ఒక వేదికగా నిలిచింది. ఈ పోటీలో మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ తొలి 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.